హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? తెలివైన వాళ్ళు టైంలోనే నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం తీసుకొచ్చాం ఈ పర్ఫెక్ట్ వెంచర్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వెంచర్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ వెంచర్ ఏదైతే మనం చూస్తున్నామో అది హెచ్ఎండిఏ 6.5 acres ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ నియర్ మహేశ్వరం, తుక్కుగూడ. మా వెంచర్ మొత్తం చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ అన్నీ చేసామండి. సిమెంట్ రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ, మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీకు ప్రతి ప్లాట్కి మీ ప్లాట్ నెంబర్స్తో పాటుగా వాటర్ కనెక్షన్స్, సెపరేట్ ఇండివిజువల్ కనెక్షన్స్. ఈ 6.5 హెచ్ఎండిఏ వెంచర్లో కూడా మేము 2 పార్క్స్ ఇచ్చాము, 2 ఫుల్లీ డెవలప్డ్. దీనికి 2 గేట్స్ ఉన్నాయి. అలాగే మీకు సెక్యూరిటీ కోసం అని చెప్పి బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేసాం. చాలా ప్రాపర్గా స్ట్రాంగ్ వాల్, నార్మల్గా కాకుండా. మీరు ఇక్కడ చూడొచ్చు అంతా. మేము ఈ వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత వెరీ షార్ట్ టైంలోనే అన్ని ప్లాట్స్ అయిపోయినాయి. దాదాపుగా ఇప్పుడు ఒక 10 to 15 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దానిలో ఒక 4 to 5 ఈస్ట్ ఫేసింగ్స్, మిగతా అన్ని వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. ఎవరైతే సీరియస్గా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మంచిగా చేయాలి, మనకు కూడా ఒక మంచి ప్లాట్ నియర్ బై ఎయిర్పోర్ట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మా ఈ వెంచర్ విజిట్ చేయండి. మన వెంచర్ ముందే 100 feet రోడ్ ఉంటుంది. మన వెంచర్ ఓఆర్ఆర్కి కేవలం 15 minutes దూరంలో ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్కి 20 minutes దూరంలో ఉంటుంది. రాబోయే ఫ్యూచర్ సిటీకి 15 minutes, 40 minutes గచ్చిబౌలి హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. చుట్టూరు డెవలప్మెంట్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. దానిలో పెద్ద పెద్ద కంపెనీలు శాంసంగ్, విప్రో, అలాగే మలబార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. 20 minutes దూరంలో మనకి డిఆర్డిఓ ఆగా ఖాన్ అకాడమీ ఉంది. నాక్టో ఫార్మసీ, మైక్రోసాఫ్ట్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇలా ఒకటి కాదు చాలా డెవలప్మెంట్స్ మీరు ఇక్కడ ఫిజికల్గా చూడొచ్చు. డే బై డే కంపెనీస్ ఇక్కడ కొత్తవి వస్తూ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తూ ఉన్నాయి. చాలా ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు లైవ్లో వచ్చి చూసి మీకు మీరుగా వచ్చి డిసైడ్ చేసుకోండి. అలాగే మన వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్, మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది.